ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఎలాంటి రిఫార్మ్స్ రావాలి? చాలా రిఫార్మ్స్ గురించి మాట్లాడవచ్చు, కానీ అవన్నీ కాదు అక్షయ్. మన ఎడ్యుకేషన్ ఎంత చండాలంగా ఉందంటే స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్లో 8వ తరగతిలో మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 100కి 60 మంది పిల్లలకి చిన్న భాగారం చేయటం రాదు. 365ను 7తో భాగించము అంటే 8వ తరగతిలో 100కి 60 మంది పిల్లలకు రావట్లేదు. ఎందుకు భాగించాలో బహుశా 190 మంది తెలియదు, అది కూడా మాట్లాడతాను. 14-18 ఏళ్ల వయసు మధ్య గడియారం చూసి గంట నిమిషం టైం చెప్పబోయా అంటే 100కి 50 మంది గడియారం చూసి టైం చెప్పడం రాదు. 14-18 ఏళ్ల వయసు మధ్య. దీస్ ఆర్ హార్డ్ నంబర్స్ అండ్ లార్జ్ సర్వేస్. మన విద్య ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించడానికి కూడా సాధ్యం కాదు. తెలివితేటలు తక్కువ కాదు, తెలివితేటలు ఉన్నాయి. పిల్లలు కష్టపడుతున్నారు, తల్లిదండ్రులు త్యాగాలు చేస్తున్నారు శక్తికి మించి. నిరుపేదలు కూడా 10,000-15,000 కడుతున్నారు ఫీజులు. మరి ప్రభుత్వం బోర్డు డబ్బు ఖర్చు పెడుతుంది, మనం తక్కువ ఖర్చు పెట్టట్లా. ఇంకా ఖర్చు పెట్టాలన్నది అబద్ధం. ఖర్చు పెడితే సంతోషమే, కానీ ఖర్చు వల్లనే విద్య బాగోట్లా. సమాజం విద్యను గౌరవిస్తుంది. ఇవి అక్షయ్ బ్రిటన్ వెళ్ళాడంటే సంబరం చేసుకుంటారు. ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడంటే బోర్డంత పెద్ద సెలబ్రేషను. ఐఐటి సెలెక్ట్ అయ్యాడంటే బోర్డంత సెలబ్రేషను. సమాజం బోర్డంత విద్యను పూజిస్తుంది. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుండోట్లేసే ఉన్నది. చాలా చేయాలి, కానీ ఇవన్నీ పక్కన పెడదాం. ఒక మౌలికమైనది సమాజంలో అందరికీ విద్య కావాలన్న కోరిక ఉన్నప్పుడు, డిమాండ్ బాగా ఉన్నప్పుడు, అయినా కూడా విద్య సరైనది రానప్పుడు డిమాండ్ ప్యాటర్న్ మార్చండి. డిమాండ్ ఏం కోరుకుంటున్నాం మనం? విద్యలో సక్సెస్ కావాలి, మా అబ్బాయికి ఫలానా సీట్ కావాలి, లేకపోతే ఫలానా ఫస్ట్ క్లాస్ కావాలి, ఫలానా ర్యాంక్ కావాలి. తప్పేం కాదు. ఇవాళ ర్యాంక్ ఎట్లా వస్తుంది, సీట్ ఎట్లా వస్తుంది? బట్టి పడితే, కాపీ కొడితే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మనం పర్ఫెక్ట్గా బట్టి కొడతాం, కాపీ కొడుతున్నాం, బుర్రలోకి అట్లా. డిగ్రీలు కనిపిస్తున్నాయి, ర్యాంకులు కనిపిస్తున్నాయి, చదువు లేదు, నిరర్థకమైన విద్య. కాబట్టి ఆ పెట్టే పరీక్ష కనుక మొట్టమొదటి పాయింట్ చాలా చేయాలి, కానీ మొట్టమొదటి ఇచ్చేయండి. ఉట్టిగా గెలడం సమయంగా జరుగుతుంది. ఈ పని చేయండి గట్టిగాను. ఆ పరీక్ష కాపీయింగ్ అవకాశం లేని రీతిలో పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో నిర్వచనాలు బట్టి పట్టడం కాకుండా నిజంగా బుద్ధి వికాసం, భాష ఉందనుకోండి, విషయం అర్థం చేసుకోగలరా, అర్థం చేసుకుని దాన్ని భావ ప్రకటన చేయగలరా, లెక్కలు ఉన్నాయనుకోండి, ఆ కాన్సెప్ట్ బోధపడిందా, ఆ కాన్సెప్ట్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉపయోగించగలరా. సైన్స్ ఉందనుకోండి, ఫ్యాక్ట్స్ని లాజికల్గా అర్థం చేసుకుని లాజిక్ ఉపయోగించి కంక్లూజన్స్ రాగలరా. ఇవి ఎంతకంటే పెద్ద ఒక్కర్లో స్కూల్ ఎడ్యుకేషన్లో. దాన్నే టెస్ట్ చేసే పరీక్ష మీరు పెట్టండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ తల్లిదండ్రులు, ఈ స్కూళ్ళు, ప్రైవేట్ మేనేజ్మెంట్లు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు అందరూ ఎలాగోలా తంటాలు పడి మనకు కావాల్సింది మన పిల్లల పరీక్షలు పాస్ అవడం, ర్యాంకులు రావడం, మార్కులు రావడం. ఇప్పుడు దాకా కాపీ కొడితే లేదా బట్టి పడితే వస్తుందంటే అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం. మనకు కాదని ఎవరైనా గుణమే చేసి చెప్పండి. బట్టి పట్టడం, కాపీ కొట్టడం తప్ప ఎడ్యుకేషన్లో మనకి స్కూల్ ఎడ్యుకేషన్ ఏం లేదు. అలా కాదు, విషయం అర్థం చేసుకుని నాలెడ్జ్ ఉపయోగిస్తేనే నాకు మార్కులు వస్తాయంటే ఏదో రకంగా తంటాలు పడి నేర్చుకుంటారు. ఆ పైన ఇంకా చాలా చేయండి. ప్రభుత్వాలు ఇంకా మౌలిక సదుపాయాలు బాగు చేయండి, టీచర్లకు మంచి ట్రైనింగ్ ఇవ్వండి, మీరు అన్నీ చేయండి, సంతోషం. ఇప్పుడు ఏమీ చేయట్లా. కాబట్టి అది చేస్తామని డ్రామాలు ఆడబోకండి, అబద్ధాలు చెప్పుకోకండి, నాకు నేను నమ్మను. ఇచ్చేయండి. హైయర్ ఎడ్యుకేషన్లో ఒకసారి స్కూల్ ఎడ్యుకేషన్ పునాదులు బాగుపడితే హైయర్ ఎడ్యుకేషన్ బాగుపడుతుంది. పునాదులు లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఏమంటుంది? మీ క్లాస్మేట్స్ మీరు చూస్తుంటారు, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. వాళ్ళలో చాలామంది ఏదో మొక్కుబడిగా చదవడం తప్ప నాకు తెలిసి ఏమైనా ఉందో, పునాదులు ఉన్నాయి అసలు, ఏదో వెళ్తున్నాం మొక్కుబడిగా. వాళ్ళు తప్పుకోడు కాదు, ఇకేం చేయలేరు, ఏదో డిగ్రీ కాగితం కోసం 4 గంటలు పడతారు. ఈ పునాదులు బాగుపడినా హైయర్ ఎడ్యుకేషన్ బాగుపడుతుంది, కానీ అది చాలదు. మన హైయర్ ఎడ్యుకేషన్ ఈ కోర్సు, టెక్స్ట్ బుక్స్ ఈ రకంగా తప్ప అసలు బోర్డును ఆలోచించే రీతిలో వచ్చేట్లా ఇన్నోవేటివ్గా. కాబట్టి అక్కడ ప్రాక్టికల్గా చేయటము, అప్రెంటిస్షిప్లు, సమాజంతో అనుబంధము, దాన్ని బట్టి అసెస్మెంట్ తప్ప ఈ పుస్తకాలు బట్టి పడి. హైయర్ ఎడ్యుకేషన్లో టెక్స్ట్ బుక్ ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్లో దాని ప్రకారమే ఎగ్జామినేషన్ మార్కులు ఏంటి, దాన్ని పిచ్చిగా ఉందా? హైయర్ ఎడ్యుకేషన్ బుద్ధి వికాసం కోసం, హైయర్ ఎడ్యుకేషన్ మీ ఆలోచన పెంచడం కోసం, మీ ఇన్నోవేషన్ పెంచడం కోసం, లీడర్షిప్ స్కిల్స్ పెంచడం కోసం. కాబట్టి ఈ మధ్య జాతీయ విద్యా విధానంలో ఎలెక్టివ్ సిస్టమ్ కానీ, గ్రేడ్స్ ట్రాన్స్ఫర్ కానీ పెట్టారు, కొన్ని మంచివే. వాటిని ఆలంబనగా తీసుకుని హైయర్ ఎడ్యుకేషన్లో కంప్లీట్గా రీఓరియంట్ ఎడ్యుకేషన్ ఇది చేస్తే మిగతావన్నీ సమాజం చూసుకుంటుంది. విద్య అంటే మక్కువ ఉన్న సమాజం ఇది. ఏదో రకంగా తప్పన పడి, ఇప్పుడు మీరు ఏ డిగ్రీలు లేకున్నా కూడా అమీర్పేటలో కొన్ని లక్షల మంది ఎందుకు ట్రైనింగ్ పొందుతున్నారు? ఇది పనికి వస్తుంది, రేపొద్దున ఉద్యోగం వస్తాం అనుకుంటే లక్షల మంది జేబులో డబ్బులు కట్టి చేరుతారు. అంటే మన సమాజానికి విద్య పట్ల అంత మక్కువ ఉన్నది.
దాన్ని ఏ రకంగా మనం లెవరేజ్ చేద్దామని ఆలోచించాలి.